ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన వరలక్ష్మి వ్రత విధానం పురాణ గాథలో ఏమి ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి హిందూ ఇంట్లో ఒక ప్రత్యేకమైన భక్తి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. అయితే అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారు? ఈరోజు మనం స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా చుట్టూ మంచుకొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. దేవతలు, ఋషులు, గనులు శివపార్వతులను సేవిస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి తన మనసులో ఉన్న ఒక సందేహాన్ని పరమేశ్వరుడితో అడిగింది. స్త్రీలు తమ కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం కలగాలని ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. కానీ వాటిలో శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతానికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఈ వ్రతం యొక్క మహిమను తెలుసుకోవాలంటే స్వయంగా లక్ష్మీదేవిని అడగాలి. ఆమె కరుణించినప్పుడు ఈ వ్రతం యొక్క రహస్యం తెలుస్తుంది అని చెప్పాడు. అంతలో ఒక అద్భుతమైన కాంతి వెలుగు కనిపించింది. ఆ కాంతి క్రమంగా విస్తరిస్తుంది. ఆ కాంతి మధ్యలో పద్మంపై ఆశీనురాలైన చేతులతో, పద్మాలను ధరించి అభయహస్తంతో, శంఖ చక్రాల శోభతో సర్వమంగళ స్వరూపిణిగా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. పార్వతీదేవి భక్తితో అమ్మవారిని నమస్కరించి, అమ్మా, నీవే సర్వ సంపదలకు అధిపతివి. నీ అనుగ్రహం ఉంటేనే ఇంట్లో ధనం, ధాన్యం, సౌభాగ్యం, సంతోషం నిలుస్తాయి. నీకు ఎంతో ప్రీతికరమైన వ్రతం ఏది? దాన్ని ఎలా చేయాలి అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది. దేవి, శ్రావణ మాసంలో శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో నన్ను వరలక్ష్మి స్వరూపంగా ఆరాధించడం ఎంతో విశిష్టమైన ఈ వ్రతాన్ని భక్తితో చేసే వారికి నేను వారి శక్తికి తగిన విధంగా అనుగ్రహిస్తాను. కానీ వ్రతంలో కేవలం అలంకరణ కాదు, భక్తి ముఖ్యం. కేవలం పూజా సామాగ్రి కాదు, శ్రద్ధ ముఖ్యం. కేవలం కోరికలు కాదు, మంచి మనస్సు ముఖ్యం అని అమ్మవారు చెప్పింది. అప్పుడు చారుమతి కథ గురించి లక్ష్మీదేవి వివరించింది. ఆ తరువాత లక్ష్మీదేవి ఒక పురాత గాథను పార్వతీదేవికి వివరించింది. పూర్వకాలంలో మగధ దేశంలో ఒక సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఉండేది. ఆమె పేరు చారుమతి. చారుమతి తన భర్తను ఎంతో గౌరవించేది, పెద్దలను గౌరవించేది. ప్రతిరోజు ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసి దేవుణ్ణి ప్రార్థించి తన కుటుంబం కోసం శ్రమించేది. ఆమెకు ధనం ఎక్కువ లేకపోయినా ఆమె ఇంట్లో సంతృప్తి ఉండేది. ఆమెకు పెద్ద ఆస్తులు లేకపోయినా ఆమె హృదయంలో భక్తి ఉండేది. ఒకరోజు చారుమతికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆమె స్వప్నంలో ఒక దివ్యమైన స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో అపారమైన కాంతి, చేతుల్లో పద్మాలు, ఆమె చుట్టూ దివ్యమైన వెలుగు. చారుమతి వెంటనే చేతులు జోడించి, అమ్మా, మీరు ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ దివ్యమూర్తి, నేను శ్రీ మహాలక్ష్మీదేవిని అని చెప్పింది. చారుమతి ఆశ్చర్యపోయి, అమ్మా, నీవేనా? నాలాంటి సాధారణ స్త్రీకి ఎందుకు ప్రత్యక్షమయ్యావు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది. చారుమతి, నీ ఇంట్లో ధనం ఎక్కువగా ఉందని నేను నీకు ప్రత్యక్షం కాలేదు. నీ హృదయంలో భక్తి ఉంది, నీ ప్రవర్తనలో మంచితనం ఉంది, నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంది. అందుకే నేను నీకు దర్శనమిచ్చాను. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున నన్ను వరలక్ష్మి స్వరూపంగా పూజించు. నీతో పాటు ఇతర స్త్రీలను కూడా పూజకు ఆహ్వానించు. భక్తితో వ్రతాన్ని ఆచరించు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న వారికి కూడా మంగళం కలుగుతుంది అని చెప్పి అమ్మవారు అదృశ్యమయ్యారు. ఉదయం నిద్రలేచిన చారుమతికి ఆ స్వప్నం నిజమా, కల అన్నది అర్థం కాలేదు. కానీ ఆమె మనసులో ఒక నమ్మకం కలిగింది.
అమ్మవారు నాకు స్వయంగా మార్గం చూపించారు. తప్పకుండా ఈ వ్రతాన్ని చేస్తాను అని నిర్ణయించుకుంది. వరలక్ష్మి వ్రతానికి సిద్ధం కావడం. శ్రావణ మాసంలో ఆ శుక్రవారం రానే వచ్చింది. చారుమతి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో మంగళ చిహ్నాలు పెట్టింది. పూజా స్థలాన్ని శుభ్రపరిచింది. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన సంప్రదాయంలో పూజకు ముందు శరీర శుభ్రతతో పాటు మనసు శుభ్రత కూడా ముఖ్యం. ఎవరినీ బాధించకుండా, కోపం లేకుండా, అసూయ లేకుండా భక్తితో పూజ చేయాలి. చారుమతి కూడా అదే విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచి కలశ స్థాపన, ఆ తర్వాత పూజా స్థలంలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై బియ్యం పరిచి దాని మీద కలశాన్ని ఉంచింది. కలశంలో శుభ్రమైన నీటిని నింపి సాంప్రదాయం ప్రకారం అందుబాటులో ఉన్న మంగళ ద్రవ్యాలను అందులో ఉంచింది. కలశానికి పసుపు కుంకుమ పెట్టింది. కలశంపై మామిడి ఆకులు అమర్చింది. తర్వాత కొబ్బరికాయను ఉంచింది. కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి ఆ కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజకు సిద్ధం చేసింది. మనసులో ఈ కలశంలో అమ్మవారు కొలువై ఉన్నారు అనే భక్తి భావన అమ్మవారిని ఆహ్వానించింది. చారుమతి చేతులు జోడించి ఇలా ప్రార్థించింది. అమ్మా మహాలక్ష్మి, నా ఇంటికి విచ్చేయమ్మా. నా ఇంటికి నీ అనుగ్రహం నింపమ్మా. ధనం మాత్రమే కాదు, ధర్మం, సంపద, సంతోషం ఇవ్వమ్మా అని అమ్మవారిని ప్రార్థించింది. తరువాత సంప్రదాయం ప్రకారం అమ్మవారిని షోడశోపచార పూజను చేయవచ్చు. అంటే చారుమతి తన పూజకు ఇరుగు పొరుగు ముత్తైదు స్త్రీలను కూడా ఆహ్వానించింది. అందరూ కలిసి అమ్మవారి పూజను సంతోషంగా చేసి నైవేద్యాన్ని సమర్పించారు. కొద్ది రోజుల తర్వాత ఆ చారుమతికి అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు, సుఖ సంతోషాలు వెల్లువిచ్చాయి. అదేవిధంగా ఆ వరలక్ష్మి వ్రతంలో పాత్రులైన ఇతర మహిళలకు కూడా సిరి సంపదలు, భోగభాగ్యాలు అందాయి. ఇది లక్ష్మీదేవి చెప్పిన కథ.